7 ఎకరాల వరకు రైతు భరోసా 5వ రోజు 2.64 లక్షల మంది ఖాతాల లోపల 905 కోట్లు జమ 65.12 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి. ఇది 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చారు. రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున ప్రతి రైతు అకౌంట్ లోపల ఈ వానాకాలం సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతుల ఖాతాల లోపల ఎకరానికి 6,000 రూపాయలని జమ చేస్తూ ఉన్నది. దీంట్లో నిన్న 7 ఎకరాల వరకు అట్లా మొదటి రోజు 2 ఎకరాలు, ఆ తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6, 7 ఎకరాల వరకు ఈ రైతు భరోసా పడ్డది. పండించే ప్రతి భూమికి కూడా, వ్యవసాయం చేసే ప్రతి రైతన్న భూమికి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యం లోపల ఒక్కొక్క ఎకరా పెంచుకుంటూ ప్రతి ఎకరానికి రైతు భరోసా ఉంటుంది అని చెప్పిన మాట ప్రకారం రైతుల ఖాతాల లోపల రైతు భరోసా జమ చేయబడతా ఉన్నది. ఇక 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 17,000 కోట్లే చేసింది. ఏడాదిన్నరలో అనేక సంక్షేమ పథకాల అమలు. 9 రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 7 ఎకరాల వరకు ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. 7 ఎకరాల వరకు చేసిరు. 9 రోజుల లోపల రైతు భరోసాని ఏదైతే రైతులకు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఖాతాల లోపల జమ చేస్తామన్నట్టుగా ప్రతి ఒక్కరి ఫోన్లకి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సీజన్ లోపల వానాకాలం షురు అయ్యే టైంకి బయటికి పోయి ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకొని పంట పెట్టుబడి పెట్టుకునేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా ఒక్కొక్క రైతు ఖాతా లోపల 5 ఎకరాలు ఉంటే 30,000 రూపాయలు వాళ్ళ పంట సాయంగా, పెట్టుబడి సాయంగా ప్రభుత్వం సాయం చేస్తూ ఉన్నది. అప్పులకు పోకుండా, బంగారం కుదువ పెట్టుకోకుండా ఇట్లా ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల లోపల జమ చేస్తూ ఉన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల లోపలనే దాదాపుగా ఏడాదిన్నర లోపలనే 17,000 కోట్ల రూపాయలు, 10 నెలల లోపలనే 21,000 కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులకు సన్నోట్లేసి బోనస్ ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసాను అందిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇట్లా రైతు రుణమాఫీ చేసింది, రైతు భరోసా వేస్తున్నది, సన్నట్లకు బోనస్ ఇస్తున్నది. రైతు పక్షపాతిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. ఇంకో పక్క విద్యార్థులకు విద్యా అవకాశాలు అంటే ప్రభుత్వ బడులను పునర్నిర్మాణం చేస్తూ ఉన్నది. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ వీటిని ప్రభుత్వ బడు లోపల ప్రవేశపెట్టి పిల్లలకు స్నాక్స్తో పాటుగా మధ్యాహ్న భోజన పథకం, అదేవిధంగా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు స్నాక్స్, మార్నింగ్ టిఫిన్ కూడా అందించే కార్యక్రమాన్ని కూడా ముందడేసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇట్లా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ అటు రైతుల ముఖాల లోపల ఆనందం చూస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర కాలం లోపలనే అనేక మంచి పనులు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది 9 రోజుల లోపల రైతు భరోసాను పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.